హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తారు, అలాగే ఇందిరమ్మ ఇళ్లను ఎప్పుడు మంజూరు చేస్తారు అనే దానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ అప్డేట్ చెప్పడం కోసం మీకు వీడియో అయితే చేస్తున్నాను. అలాగే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో జస్ట్ కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మనకు దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీ అందరికి తెలియజేయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికను ఈ నెలాఖరులోగా చేపట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. మొదటి విడతలో వచ్చేసి సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారండి. అదేవిధంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా యాప్లో సర్వే ఇందిరమ్మ ఇళ్లకు తీసుకున్న వివరాలు ఆధారంగా ఈ నెల 18న అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. అలాగే ఈ నెల 21 నుంచి ఏర్పాటు చేసే గ్రామ సభల్లో ఈ జాబితాలను ప్రదర్శించి లబ్ధిదారుల ఎంపిక చేస్తారు. నెక్స్ట్ 26వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తవుతుంది. దాని తర్వాత ఒక్కొక్క నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇళ్లను గ్రామాల్లో పట్టణాల్లో వారీగా మంజూరు చేసి వాటి వివరాలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి సమర్పిస్తే ఆయన ఆమోదం తెలుపుతారు. అనంతరం ఎన్ని మంజూరు అయ్యాయో మళ్ళీ గ్రామ సభల్లో ప్రదర్శిస్తారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే మొదటి విడతలో మనకు ఎవరికైతే స్థలం ఉంటుందో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మంజూరు చేయడం అయితే జరుగుతుందండి. ఇంకా నియోజకవర్గానికి చూసుకున్నట్టయితే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మొదటి విడతలో మంజూరు చేసే అవకాశం అయితే ఉందండి. నెక్స్ట్ మనకు రెండో విడతలో ఏ విధంగా చేస్తారు, ఎన్ని ఇల్లులు చేస్తారు అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. రాగానే దాని గురించి కూడా మీకు తెలియజేస్తాను. ఇంకా మనకు లబ్ధిదారుల ఎంపిక చూసుకున్నట్టయితే ఈ నెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ యొక్క జాబితా అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో ఆ లిస్టులో మనకు ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారనే విషయం అయితే వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతుందండి. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ అయితే చేస్తాను. అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.